అందరికీ నమస్కారం అండి. చక్కగా ఆంగ్ల నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. ఈ రాసుల్లో రెండవ రాశి అయిన వృషభ రాశి వారి ఫలితాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారికి ఈ 2026 జనవరి నెలలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే గ్రహ సంచారం చూస్తే నక్షత్రాల స్థితిగతులు ఈ మాసంలో మీ జీవితంలో మిశ్రమ ఫలితాలను సూచించుకున్నప్పటికీ అంతిమంగా విజయం మీదే అయ్యే అవకాశం ఉంది. ఈ నెల ప్రారంభంలో కొంత ఉత్సాహంగాను కొత్త ఆశలతోనూ మొదలవుతుంది. ముఖ్యంగా గత సంవత్సరం పెండింగ్లో ఉన్న అనేక పనులు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అలాగే మీ రాజ్యాధిపతి అయినటువంటి శుక్రుడి అనుగ్రహం వల్ల వ్యక్తిగత ఆకర్షణ అట్రాక్షన్ పెరుగుతుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అదే సమయంలో శని ప్రభావం వల్ల పని ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ బద్ధకాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి శ్రమించి పనిచేస్తే ఉన్నత ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయము భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోగలుగుతారు. ఇక ఈ ప్రొఫెషన్ పరంగా తీసుకుంటే ఉద్యోగస్తులకు ఈ జనవరి నెల ఒక పరీక్షా సమయంగా అనిపిస్తుంది. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవటానికి దొరికిన అద్భుతమైన అవకాశంగా కూడా రెండో పక్క అనిపిస్తుంది. అంటే కార్యాలయంలో పనిభారం పోలిస్తే గతంతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రాజెక్ట్ డెడ్లైన్లు దగ్గర పడినట్టుగాను, అలాగే ఆశించిన సహకారం సహోద్యోగుల నుంచి రాకపోవటం వలన, చిన్న చిన్న ఇబ్బందుల వలన మీ సహనము పట్టుదలతో వాటిని అధిగమించవలసిన అవసరం వస్తుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం సంయమనం పాటించండి. ముఖ్యంగా ఎందుకంటే చిన్న మాట పట్టింపులు కూడా ఒక్కోసారి పెద్ద అపార్థాలకు దారితీసే అవకాశం ఉంది. మీ పనితీరులోనే వారికి సమాధానం చెప్పటం ఉత్తమం. ఎవరైతే ఉద్యోగ మార్పుల కోసం ప్రయత్నిస్తున్నారో ఈ నెల ద్వితీయార్థంలో సానుకూల వార్తలు వినే అవకాశం ఉంది. అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కూడా గ్రహాల అనుకూలత లభిస్తుంది. ఇంటర్వ్యూల సమయంలో అతి విశ్వాసం పనికిరాదు. కొంచెం జాగ్రత్తగానే ఉండండి. వ్యాపార రంగంలో ఉన్నవారికి నెలలో ఆశాజనకంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో మాత్రం ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అప్పుడు భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి తమ పార్ట్నర్లతో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో పారదర్శకత ట్రాన్స్పరెన్సీ లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రూపాయికి లెక్క సరిగ్గా చూసుకోవటం మంచిది. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు న్యాయ నిపుణుల సలహా తీసుకోవటం, పత్రాలను క్షుణ్ణంగా చదవటం వల్ల భవిష్యత్తులో రాబోయే చట్టపరమైన చిక్కుల నుండి బయటపడవచ్చు. వస్త్ర ఆభరణ మరియు ఆహార సంబంధిత వ్యాపారాలు చేసేవారికి ఈ నెలలో లాభాలు ఊహించిన విధంగా ఉంటాయి. ముఖ్యంగా సంక్రాంతి పండగ సీజన్ కాబట్టి గిరాకీ పెరిగి చేతి నిండా పని అయితే వస్తుంది. కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు మర్యాదను పాటించటం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కస్టమర్ల చికాకు పడినప్పుడు ఇబ్బందులు అయ్యే అవకాశం కూడా సూచన మాత్రంగా చెప్పబడుతుంది. ఇక ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే ఈ నెలలో ఆదాయం సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పోటీ పడతాయి. నెల ఆరంభంలో ధన ప్రవాహం బాగుంటుంది, ఫ్లోటింగ్. అలాగే పాత బకాయిలు వసూలు అవుతాయి, లేదా ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బులు ఒకసారిగా చేతికి అందుతాయి. పండగ ఖర్చులకు పనికొస్తాయి. ఇంటికి సంబంధించిన మరమ్మతులు, విలాస వస్తువులు కొనుగోలు వల్ల జేబు ఖాళీ అయ్యే సూచన మళ్ళీ ఉంది. అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా కొంచెం బడ్జెట్ని ప్లాన్ చేసుకోవటం వల్ల ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. షేర్ మార్కెట్ లేదా స్పెక్యులేషన్ రంగాల్లో పెట్టుబడి పెట్టే వారికి ఈ నెల అంత అనుకూలంగా లేదు. రిస్క్ తీసుకోవటం కన్నా సురక్షితమైన పొదుపు పథకాల వైపు మొగ్గు చూపటం మంచిది.
కుటుంబ సభ్యుల అవసరాల కోసం లేదా వారి ఆరోగ్యంలో చికిత్సల కోసం కొంత మొత్తం ఖర్చు చేయాల్సి రావచ్చు. కాబట్టి అత్యవసరమైన నిధిని స్థిరంగా ఉంచుకోవడం అంటే సర్ప్లస్ అమౌంట్ ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉంచుకోండి. కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ జనవరి నెలలో ఆనందంగా మరియు ఉల్లాసంగా సాగిపోతుంది. బంధువుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది. వేడుకలు ఉత్సవాల్లో పాల్గొంటారు. సభ్యుల మధ్య ఉన్న అనుబంధాన్ని ఇవి బలపరుస్తాయి. దూర ప్రాంతాల్లో ఉన్న ఆత్మీయులు కలుసుకోవటం వల్ల కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒక రకమైన ఉత్సాహం ఉత్ప్రేరకం కలుగుతుంది. అలాగే జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే వాదన పెట్టుకోవడం అంత మంచిది కాదు. వారి అభిప్రాయాలను కూడా గౌరవం ఇవ్వటం ద్వారా దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని కాపాడుకోవచ్చు. ఇక అన్మ్యారీడ్ అవివాహితులకైతే పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం కనిపిస్తోంది. తొందరపడే నిర్ణయం తీసుకోకుండా పూర్వాపరాలు విచారించడం మంచిది. సంబంధం విషయంలో తల్లిదండ్రులు కాస్త జాగ్రత్త వహించండి. చదువుల పట్ల ప్రవర్తన పట్ల శ్రద్ధ చూపటం లేదంటే వారు దారి తప్పే ప్రమాదం ఉన్నది కాబట్టి అది కూడా చూసుకోండి. ఇకపోతే ఈ సంవత్సరం విద్యార్థులకి ఏంటంటే మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. చదువులపై ఏకాగ్రత పెంచడానికి వారు అదనపు కృషి చేయాల్సిన అవసరం ఉంది. పరీక్షల సమయంలో దగ్గర పడుతున్న కొద్దీ ఒత్తిడి పెరగటం, ప్రణాళికాబద్ధంగా చదవటం వల్ల అది అధిగమించవచ్చు. మంచి ఫలితాలు సాధించవచ్చు కూడా. ముఖ్యంగా ఈ సాంకేతిక టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, రీసెర్చ్ కానీ పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు సమయం చాలా కీలకంగా ఉంటుంది. స్నేహితులతో షికార్లు తగ్గించండి. లక్ష్యంపై దృష్టి నిలపండి. విదేశాల్లో చదువుకునే వారి విద్యార్థులు వీసా లేదా అడ్మిషన్ ప్రక్రియలో ఉన్న అడ్డంకులు తొలగుతాయి. గురువుల సహకారం కూడా ఈ నెలలో లభిస్తుంది. ఇక హెల్త్ రిలేటెడ్గా వస్తే ఆరోగ్య విషయంలో వృషభ రాశి వారి నెలలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మారుతున్న వాతావరణం వల్ల వచ్చే సీజనల్ వ్యాధులు, కొంచెం థ్రోట్ సంబంధించినవి, అబ్డామిన్కి సంబంధించినవి, ఎసిడిటీ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చల్లని పదార్థాలకు దూరంగా ఉండండి. గోరువెచ్చని నీటిని తాగడంతో అలవాటు చేసుకోండి. పని ఒత్తిడి వల్ల వెన్ను నొప్పి, కీళ్ళ నొప్పులు వచ్చే ప్రమాద సూచన ఉన్నది. జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. యోగా లేదా ధ్యానం చేయడం వల్ల శారీరకమే కాక మానసిక స్థిరత్వం కూడా వస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. వాహన వేగాన్ని నియంత్రించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం వల్ల ప్రమాదాల నుండి నివారించుకోవచ్చు. ఇకపోతే ఈ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్కి వచ్చేసరికి ఏంటంటే మీరు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. దైవ దర్శనాలు, పూజలు లేదా పుణ్యక్షేత్రాల దర్శనం మీకు ప్రశాంతతని చేకూర్చే అవకాశం ఉంది. శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించటం, గోమాతకు ఆహారం అందించడం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. సానుకూల శక్తి పెరుగుతుంది. ఏది ఏమైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తే ఈ జనవరి నెలలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి మిమ్మల్ని మీ సొంత నిర్ణయాలు తీసుకోగలిగిన కెపాసిటీ మీకు వస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఈ జనవరి మాసం అంతా కూడా వృషభ రాశి వారికి కొంచెం పని ఒత్తిడి పెరుగుతుంది. సంబరాల్లో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా కూడా పెద్ద ఇబ్బంది లేదు. మాట పట్టింపుల విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈ ఒక్క జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా మీరే రకమైన రెమెడీ నెలలో చేయక్కర్లేదు. ఆనందంగా దైవ దర్శన దైవార్చన చేయించుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది. మీ జనవరి మాసంలో మీ వృషభ రాశి వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యోస్మి.